డానియల్ గారు ప్రార్థన చేయండి, వినపడట్లేదు. చేస్తున్నా తని స్తోత్రం ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో దైవజనులు పెద్దలు రెవరెండ్ నాయన అయ్యా జగదీశాయ్ గారిని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. మరి బిషప్ అయ్యా ధనరాజ్ కొట్టయ్య గారిని జ్ఞాపకం చేస్తా ఉన్నాం తండ్రి. న్యూ జెర్సీ మినిస్ట్రీని జ్ఞాపకం చేస్తా ఉన్నాం అయ్యా. ఈ బైబిల్ ట్రైన్లో ఉన్న ప్రతి అయా సేవకులను, పాస్టర్లను జ్ఞాపకం చేస్తా ఉన్నాం ప్రభా. మరి దూతల అయా మరి ఏ విధంగా దూతలు ఉంటారన్న విషయాన్ని ఇంకా లోతుగా తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా. అయా రేపు మరి దూతల విషయంలో ఇంకా కొన్ని తెలియని విషయాలు నేర్చుకోవడానికి నీ కృపణించండి. శిలువ చాటున మరి మరుగుపరచండి. అయ్యగారిని బాగా వాడుకోండి ప్రభా. ఇంకా కావాల్సినటువంటి మాకు మంచి వర్తమానాన్ని మరి తండ్రి ఆయన బైబిల్లో ఉన్న మర్మములను ఇంకా తెలియపరచండి. తెలుసుకోవడానికి మాకు జ్ఞానం తెలివిని అనుగ్రహించమని ఇక్కడ ఉన్నటువంటి దైవసేవకులు తండ్రి, న్యూ జెరూసలేం మినిస్ట్రీ పాస్టర్ అందరినీ కూడా జ్ఞాపకం చేస్తూ నీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ నిశ్చితమైతే రేపు మళ్ళా ఈ విధంగా కలుసుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రైజ్ లార్డ్. ఈ రోజు మంచిగా టయానికి వచ్చారు. అలాగే రేపు కూడా రండి, రేపు కూడా మనం నేర్చుకోవాలి. అట్లుండండి, నేను అటెండెన్స్ తీసుకుంటాను. డానియల్ గారు అందరూ వీడియో సాయం చేశారుగా. ఆనందరావు గారు ప్రైజ్ లార్డ్, అందరికి వందనాలు. జేడి గారు ప్రైజ్ లార్డ్, జాన్ గారు, సీన్ గారు, మల్లేష్ పాస్టర్ గారు, ఆనందరావు అన్న మంచి క్వశ్చన్లు వేసిన తింటారా అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అందరికి దైవ సేవకులకు అందరికి ప్రైజ్ ద లార్డ్. ఆనందరావు రేపు ఏ పాట పాడుతున్నావు? రేపా భాగ్యరాజన్న ఎక్కడ పోయినావన్నా? మొత్తం కారణకుండా పోయినావు. భాగ్యరాజన్న ఫుల్ బిజీ అయిపోయిండు, మొత్తం అన్న 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 సేవల ఫుల్ బిజీ అయిపోయాడు. బిజీగానే ఉండే థ్యాంక్ యూ సునీల్ అన్న. రేపు మీరు ఇష్టమారెడ్డిపల్లి ఈస్మారెడ్డిపల్లి మా అత్తగారు అడ్డగుట్ట. అత్తగారు అడ్డగుట్టనా? అయితే హైదరాబాద్ పాడే మీ ఇద్దరు ఉంటే అత్తగారు అడ్డగుట్ట ఇవన్నీ వింటాడా సార్? మీరు అర్థమైంది. అడ్డగుట్టే కదా ఆదిలాబాద్ గుర్తుందా అన్న నీకు? తిరుమతి నీ వాయిస్ కట్ అయింది. సికింద్రాబాద్ ఒకటి వినబడ్డది, అడ్డగుట్ట వినబడ్డది, అత్తి వినబడ్డది, మళ్ళీ వినబడతలేదు. కట్ అవుతుంది. అడ్డగుట్ట అత్తగారు అడ్డగుట్ట. అడ్డగుట్ట అయితే అడ్డగుట్టనే తీయన్న. అలా ఆంధ్రావు ఆఖరికి దేవదూతలు తిన్నారు. నువ్వు సాటిస్ఫై కదా? సాటిస్ఫై. అలా నాకు క్వశ్చన్ ఏమర్థమైంది సార్ అప్పుడే అన్నారు వీళ్ళు భౌతికంగా భూమి మీద ఉండరు, నెంబర్ 1. ఇంకొకటి వాళ్ళు ఆత్మరూపంగా ఇంకోటి ఒక ఆత్మరూపంగా వస్తారు అన్నాడు. అదే అర్థమైంది. దాని తర్వాత వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు, శరీరము మాంసము ఉండదు అని అన్నాడు. సో ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఆనందన తిన్నరాడా అని అనేసరికి డానియల్ ఎంటర్ అయిపోయి అది కారణం చెప్పేసి తినేసిరు. తమ్ముడు ఇప్పుడు నేనేది దేవదూతల ఆహారం అని అన్నారు కదా. అదే కరెక్టే, నువ్వు అన్నది తప్పండే.
పాయింటే. కానీ ఆడ అంటే సార్ ఏంటంటే వస్తుండు లైన్ బై లైన్ వస్తుండు. అయితే నేను ఒక క్వశ్చన్ అడిగిన, మనుషులని సాతాను ప్రేరేపించినట్టు దేవదూతలను కూడా ఎట్లా ప్రేరేపించిండు అన్న మధ్యలో. సో సార్ ఏమన్నాడు, సాతాను సబ్జెక్ట్ వేరేది ఉంటుంది అన్నాడు. అంతే కదా, అంటే అది స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు. జరా మీరు ఏంటంటే అందరూ ముందే పాస్టర్లు కాబట్టి మీకు తెలుసు అది దూతలు తిన్నారు అని తెలుసు కాబట్టి క్వశ్చన్ వేసిర్రు. అక్కడక్కడ తిన్నట్టు మనకు ఉన్నాయి కదా దూతని రాసి. అదే 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 వాస్తవమే. నేను ఇన్ని రోజులు ఏమనుకున్నా, దూతలు అనేసరికి మొత్తం ఉమెన్ కేటగిరీకే చెందిన వాళ్ళు అని అనుకున్నా. దాని తర్వాత ఈరోజు తెలిసింది క్లుప్తంగా ఏంటంటే వాళ్ళకి లింగ భేదం అయితే లేదు. 90% ఆఫ్ ది దూతలు మొత్తం మగవాళ్ళే. అది ఇప్పుడు నువ్వు అన్నట్టు మానవునిగా వచ్చినప్పుడే వాళ్ళకు తినడానికి అవకాశం ఉంది. లేకపోతే వాళ్ళకి మాంసం ఉండదు, ఎముకలు ఉండదు, మెత్తగా ఉంటారు కదా. ఇంకొక పాయింట్ కూడా ఆడ బాగా వచ్చిందన్న. ఏ పాయింట్ అంటే, వాళ్ళు ఇక్కడ నుంచి వేరే స్థలానికి వెళ్ళాలంటే లేచి నడవాల్సిందే. నేనేమనుకున్నా ఇక్కడ మెరిసి అక్కడ మెరుస్తారేమో అనుకున్నా, కానీ అది కాదంట. దేవుడు మొత్తం గ్లోబల్ మొత్తం ఎక్కడైనా ఉంటాడు. ఇప్పుడు దానిలో నాకు పక్క కూర్చుంటాడు, నా పక్క కూర్చుంటాడు, కానీ దేవదూతలకు ఆ రూల్ లేదంట కదా. ఇక్కడ ఉన్నవాడు అడ్డగుట్టలు ఉన్నాడు అడ్డగుట్టలోనే ఉండాలి, పార్సిగుట్టలు ఉన్నాడు పార్సిగుట్టలోనే ఉండాలి. పోవచ్చు కానీ అలా వేగము వాళ్ళ పరితరం తక్కువ. ఇంకోటి వాళ్ళు దూత అవుతుందిలే ఇక వాళ్ళకి తెలుగు. మనకు 12 hours యాక్చువల్లీ గ్లోబల్ మొత్తం ఉన్నది, విశ్వం మొత్తం మనకి జస్ట్ 2 hours. అమెరికా పోల్చుకుంటాం కానీ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సమయం. ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది, మనకి వాళ్ళకి న్యూ ఇయర్ కి 3 years డిఫరెంట్ ఉంటుంది. 3 hours డిఫరెన్స్ ఉంటుంది. ఇంకొకరికంటే అందరు అంటారు కదా, అరే నీ టైం వస్తుందిరా అంటే అదే అనుకుంటా. అంటే ఎవరికి వాళ్ళకి డివైడ్ చేసి పెట్టిండు. అంటే ఇప్పుడు మనకి 12 గంటలు అని తెలుసు, అక్కడ అస్తమం ఇక్కడ వెలుగు చీకటి అని. కానీ అంటే దూతలు కూడా అంత వేగంతో వెళ్ళగలుగుతారు తప్ప దేవదూతలు వెలుగు ఉంటది, మహిమ ఉంటది, వాళ్ళకు కూడా ఉంటది. మనం వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అన్నమాట. అది చెప్పిండుగా మంచిగా. మస్తు సబ్జెక్ట్, చాలా మంచి సబ్జెక్ట్ అన్నా. ఇది తెలుసా నీకు? తిమోతి మన దాంట్లో తిమోతి ఉండేవాడుగా. కిరణ్ పాల్ అన్న తెలుసు, ప్రవీణ్ తెలుసు. తిమోతి ఆయన ఎక్కడ అనేగానా ఆంధ్ర అన్నాడు. అదే సంథింగ్. మొత్తానికి అయితే ఆయన రావట్లేడు 3 వారాలంట. మరి అయితే ఆయన మన దాంట్లో మన గ్రూప్ లో ఉంటుంది చూడనా నంబరు. అన్నా మనకు వాట్సాప్ గ్రూప్ ఉందా అన్నా? లేదా మరి గ్రూప్ లో ఉంటుంది చూడండి. ఏమో అన్న ఇప్పుడు క్లాస్ అయిపోయినట్టు అయిపోయింది. జస్ట్ చిట్ చాట్ అనమాట. ఖాళీ దైవ సేవకులు దానియల్ గారు, ఆనంద్ గారు, భాగ్యరాజు గారు సంబోధిస్తున్నారు. చెప్పాలా? అది గ్రూప్ ఒకటి పెట్టిండు కదా మన జగదీష్ సార్ పెట్టిండు గ్రూపు. అవునా? ఏమన్నా ఆ గ్రూప్ పేరు సారే యాడ్ చేయాలి నన్ను, ఎందుకంటే అడ్మిన్ సారే కదా. సారే ద లివింగ్ థియాలజికల్ కాలేజ్ అండ్ సెమినార్ NGM అని పెట్టిండు. 20 మంది అలా. అయితే నేను లేనది. అయితే సార్ యాడ్ చేశాడు, నాకు సపరేట్ మెసేజ్ పెడతాడు సార్. అవునా? ఇలా ఉంటుందా? అట్లా చేంజ్ చేయనట్టుండు మరి. అయితే అడుగుతా, రేపు అడుగుతా. ఆనందరావునా, రేపు మంచి సాంగ్ తో ఏం వాడినావనా ఈరోజు అయితే? నిజంగా నీ కంఠంలో మస్తు వాడినా. నేను చాలా అద్భుతంగా
మనకు అదే పాడిపిస్తా, మంచి పాట పాడదామన్నా. అదే నేను కూడా రాసిన క్రిస్మస్ సాంగ్ ఇప్పుడు రికార్డింగ్ లో ఉంది. ఎట్లా ఉంటా అంటే, రేలా రే రేలా 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 రే, జగమంతా పండుగ అంట ఈనాడే, దావీదు పుత్రుడంట మరియమ్మ తనయుడంట, జగమంతా పండుగనే చేద్దామా ఊరంతా అట్లా రాసిన పాట రాసినది రికార్డింగ్ లో ఉంది. బాగుంది తమ్ముడు. ఎవరు వాడతారు? నేనే వాడతా. ఇక ఆనందరావు అన్న చూద్దాం, ఈసారి వేద్దాం మంచిగా స్టూడియో. నీదే బాగుంది తమ్ముడు, మంచి స్వరం ఉంది. ఆనందరావు చాలా ఉన్నాయన్న. ఇప్పుడు నేను ఇంట్లోకి రాక ముందుకు జస్ట్ నేను ఏంటంటే యేసుప్రభు క్యారెక్టర్ తీసుకొని రాసేవాడిని. ఇప్పుడు పగలు, ఇప్పుడు బైబుల్లా మన సారీ బైబుల్ని ఏమని వర్ణించిండన్న? 2 అంచుల ఖడ్గం. బైబుల్ని 2 అంచుల ఖడ్గం అని వర్ణించిండు. సో దాన్ని ఎట్లా రాసిందంటే, చరణం కత్తి కన్నా పదునైనది, నిప్పు కన్నా మెరుగైనది. అంటే దాన్ని పట్టాలంటే మనకి మొన్న నేను చర్చిలో ఇట్లనే అన్న, చర్చిలో పోయినప్పుడు మనం బైబుల్ క్యారీ చేస్తాం కదా, ఒక్కొక్కరు క్యారీ చేయను. ఇప్పుడు నేను క్యారీ చేయలేదు అనుకో, ఒకరికి ఇట్లనే కూర్చోబెట్టి చెప్పిన పాత నిబంధన కొత్త నిబంధన ఇవన్నీ రిఫరెన్స్, ఇన్ని వచనాలు ఇన్ని చరణాలు ఉన్న తర్వాత దీన్ని పట్టుకునేంత ధైర్యం మనకు ఉండాల. పట్టుకోవాలంటే దాన్ని అగ్గికన్నా పరిశుద్ధమైనది, కత్తి కన్నా పదునైనది అన్నట్టు సందర్భం చెప్పి ఒక పాట స్టార్ట్ చేసిన అనమాట. అంతే. ఇక ఆనందరావు అన్న చూసుకుంటాడు, అంత ఆయననే నడుపుతున్నాడు, ఆయననే దేవదూత. సునీల్ ఎక్కడ మీ చర్చ ఎక్కడ సునీల్? తుకరంగి ఎట్లా? తుకరంగి ఎట్లనా? యేసుక్రీస్తు ప్రార్థన మందిరం గత 35 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఏది ఇప్పుడు మన ఈ ట్రాక్ నుంచి లెఫ్ట్ సైడ్ పోతుంటే మూల మీద ఉంది ఒకటి. అది కాదన్న, అంత పెద్దది కాదు, చిన్నదే. ఇప్పుడు తుకారంగేట్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చినామంటే చర్చికి వచ్చినట్టే. పోలీస్ స్టేషన్ ఓడన అడ్డం వస్తే కొడితే పోలీస్ స్టేషన్ తీసుకొని, అది పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉంటది చర్చి. ఆనందరావు డాడీ కాదు, డాడీ ఇక్కడ కాదు, వేరే పాస్టర్ ఉన్నాడు. మాకు సపరేట్ చర్చ్ ఉంది, అది గబ్బిలాల్పేటలో. అక్కడ డాడీ 3 years నుంచి అక్కడ నడుస్తుంది. ఇక అంబేద్కర్ నగర్, రైట్ అక్కడ ఉంది మనది చిన్న సంఘము. 15 మంది వస్తారు అంతే. ఒక 3 years నుంచి అక్కడ, 3 years కాదు 2 years అయింది. 2 years నుంచి అక్కడ చెప్పడం జరుగుతుంది. 2 years అంటే మొన్న లాస్ట్ మంత్ కి 2 years. ఇక నేను ఏంటంటే డాడీ నేర్చుకో అంటే ఇక మనం వచ్చడం జరిగింది. ఇలా దిగడం నువ్వు సేవ చేయాలి, గొప్ప సేవకుడు చేయాలి. మంచి గొప్ప సేవకుడు అయితే. అన్న ఆనందన మనం అంతా కలవాలన్న. గొప్ప సేవ చేయాలి యవనస్తుడు. చేయాల ఏంటంటే పాటల ద్వారానే మొత్తం. నేను సాంగ్స్ ఇప్పటికి 2 కంపోజ్ చేసి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. మనం ఏంటంటే ఆర్థిక పరిస్థితి లేక మనం రికార్డింగ్ పోలేం కదా. రికార్డింగ్ చేయాలంటే మినిమం 30-40 వేలు అవుతుంది. సో అట్లా. చిన్న యూట్యూబ్ పెట్టిన నేను, ఏది చిన్నదా అది పెట్టి మామూలు పాటలు 2 ఆనందం వాడిపించి పెడదాం. 3-4 పెట్టినా యూట్యూబ్ లా. చిన్నది మామూలుగా పరిశుద్ధాత్మ సన్నిధి అని అప్పుడు పెట్టినటి. ఓకే, మనం ఎప్పుడైనా మళ్ళీ కలిసేది మనకి. పిలుస్తాడు ఈ నెలలోనా పిలుస్తాడు. ఈ నెలలో పిలిచి తుకరంగేటే ఉంటావా సునీల్? మీరు తుకరంగేటే. ఓకే సరే, అక్కడ దగ్గరనే ఉంటుంది. రేపు వెళ్దాం. ఓకే రైట్. ఆనందరావు మంచి పాటతో ఉండు. ఓకే తమ్ముడు, చాలా వందనాలు. ఓకేనా, బాయ్.